పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీ నగరం ఉగ్రదాడితో వణికిపోయింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. గులిస్తాన్-ఏ-జోహార్ ప్రాంతంలో బిటాయ్ వింగ్ ప్రధాన కార్యాలయం వద్దకు ఉగ్రవాదులు వాహనంలో దూసుకొచ్చారు. ప్రధాన గేటు ఢీకొట్టి హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనతో భారీ పేలులు జరిగాయి. తర్వాత 90 నిమిషాల పాటు భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ దాడిలో 9 మంది మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కరాచీలో జరిగిన ఈ ఉగ్రదాడికి జమాత్-ఉల్-అహ్రార్ బాధ్యత వహించింది. నిషేధిత తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ చీలిక వర్గమైన జమాత్-ఉల్-అహ్రార్ ఈ దాడి తామే చేస్తామని ప్రకటించింది. ఈ దాడిలో 6 ఉగ్రవాదులు భద్రతా దళాలు మట్టుబెట్టిగా ఒకరిని పట్టుకున్నాయి. ఈ దాడిలో 4 పారామిలిటరీ సిబ్బంది మరణించినట్టుగా సింధ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జావేద్ ఆలం ఒదో తెలిపారు. 2024 అక్టోబర్ తర్వాత కరాచీలో జరిగిన మొట్టమొదటి పెద్ద ఉగ్రదాడి ఇదే. పాకిస్తాన్లో ఈ ఉగ్రదాడి తర్వాత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లు ఈ దాడి తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఉగ్రవాదుల ఏరివేతకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టింది. ఈ దాడి నేపథ్యంలో సరిహద్దుల్లో హైలైట్ ప్రకటించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం మళ్లీ పెరుగుతోందనే ఆందోళనలు మొదలయ్యాయి. భద్రతా దళాలు ఇప్పటికే అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాయి. మరోవైపు ఈ దాడి అంతర్జాతీయ సమాజం కూడా ఖండించింది.